బయట అందరూ దాక్కుంటున్నారు, అందరూ పక్కకు వెళ్ళిపోయారు. కానీ దావీదు మాత్రం దాక్కోలా, దావీదు మాత్రం భయపడాలా. మీకు ఒక అద్భుతమైన అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇదే టైం, మంచి టైం. రాజులు దాక్కున్నారు, యవనస్తున్నారు బయటకు వచ్చి ఏం రాస్తుంది. నీకు దేవుడు పెద్ద పెద్ద అవకాశాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చాలా మంది భయపడిపోయి మీటింగ్లకు వెళ్ళలేదనుకో, నాలాంటి కుర్రలను పిలుస్తారు. ఆమేన్. హల్లెలూయా. వెళ్తావు, నీకు దేవుడు ఇచ్చిన అభిషేకంతో ఒక రోజంతా ప్రార్థన చేయి. వెళ్ళు, ఆ స్టేజ్ మీద నిలబడు. యేసు రక్తమే చేయం. పెద్ద గొల్లియాతు నిశమరాయితో పడిపోయినట్లుగా నీ ఒక్క మాటకి ఎవరికే మారనోడు నీకు మారిపోతాడు అంతే. నెక్స్ట్ రోజు నుంచి ఏ పాంప్లెట్ చూసినా నాది కాదు, నాది ఎందుకు, ఇంకా ఎప్పుడు చూసినా ఈ ప్రతి గోడ మీద ప్యాడ్లు వేసే గోడ మీద అంతా నేనే ఉండాల్సింది. హల్లెలూయా. అందరూ ఎక్కాలా? గోడలు కాదు, హోర్డింగ్స్ ఎక్కాలా. రాజకీయ నాయకులే కాదు, పాస్టర్లు అందరూ. ఇదిగో ఈ పాస్టర్ గారు ఈ పట్టణం వస్తున్నాడంటే చుట్టుపక్కల పట్టణాల నుంచి ప్రజలు పరిగెత్తుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పక్కన వారికి షేక్ అని చెప్పండి, నీకు గొప్ప అవకాశం రాబోతుందని చెప్పండి. వచ్చే గొప్ప అవకాశం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ టైంలో ఒకవేళ సౌలు కనుక వెళ్ళి గొల్లియాతు ముందు నిలబడి ఉంటే సౌలు చేతికి ఇచ్చేవాడే. ఎన్నలేదు అయ్యారు ఆమె. వీళ్ళు ఎల్లుండి అన్నలు ఉన్నారుగా, ఏలియాబు, ఇంక ఇద్దరు పేర్లు ఏమున్నాయి, వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళి నిలబడి ఉంటే వాళ్ళ చేతికి ఇచ్చేవాడు. ఆమె. కానీ వాళ్ళు వెళ్ళలేదుగా. హల్లెలూయా. ఆ టైంకి అందుబాటులో ఎవరున్నారు? దావీదు. ఆమేన్. దేవుడికి నీ కెపాసిటీ అవసరం, నీ అవైలబిలిటీ కావాలి, నీ సామర్థ్యం అవసరం. నువ్వు అందుబాటులో ఉంటే చాలు. ఆమేన్ అనండి. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడికి అందుబాటులో ఉండన్నానండి. దేవుడికి అందుబాటులో ఉండండి. ఇద్దరు ముగ్గురు టచ్ చేయడం, దేవుడికి అందుబాటులో ఉండండి. అందుబాటులో ఉంటే ఏం చేస్తాను చెప్పా, నువ్వు ఎవరో చోటే వెళ్ళు. కత్తి చేతలో ఈటి చేతలో రక్షించేవాడు కాదైనా. హల్లెలూయా. కొందరైతే రథములను బట్టి, కొందరైతే గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే దేవుడైన యెహోవాను బట్టి అతిశయించు వారమై ఉన్నాం. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇద్దరు ముగ్గురు చెప్పండి, అందుబాటులో ఉన్న అవకాశాలు రాబోతుంది. రెడీగా ఉండండి. ప్రార్థనలో కూర్చొని రెడీగా ఉండండి. యుద్ధానికి సిద్ధమై రెడీగా ఉండండి. అతను సడన్ గా ఇప్పుడు బ్రదర్ రా వాక్యం చెప్పంటే, అయ్యో ప్రిపేర్ కాలేదండి. ముందు ప్రిపేర్ అవ్వాలా. నేనేం చేస్తాను చెప్పి, ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ మీటింగ్లో పాస్టర్ గారు ఒకవేళ నన్ను పిలిచే అవకాశం ఇస్తే నేను ఏ వాక్యం చెప్పడం ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను నేను. మీకు అర్థమైతే ఆమెన్. ఒకవేళ నేను మీటింగ్లో ప్రసంగికులు కాకపోయినా, ఆరాధకులు కాకపోయినా, పాటగాని కాకపోయినా, ఒకవేళ మీటింగ్లో వెళ్ళి కూర్చున్నాను అనుకో, ముందుగా ప్రిపేర్ అవుతా. ప్రభా ఒకవేళ ఆరాధన ఇస్తే ఏం ఆరాధన చేయాలి, ముందుగానే పాటిస్తే ఏం పాట పాడాలి, ప్రభా ప్రార్థన ఇస్తే ఏం ప్రార్థన చేయాలి, వాక్యం ఇస్తే